ఆత్మబంధువులకు నమస్కరిస్తూ 22వ రోజు సోపానాలు. ఈరోజు ప్రశ్న ఏంటో చూద్దామండి. ఏదైనా ప్రత్యేకించి ఒక తరానికి గొప్ప అతీంద్రియ శక్తులు ఉన్నాయా? జవాబు లేదు. కానీ 1960 దశకం నుంచి పుడుతున్న వాళ్ళలో ఆజ్ఞాచక్రం, మణిపూరక చక్రం లేదా నాభి చక్రం, సహస్రార చక్రం బాగా వికసించి ఉన్నాయి. ఇది వాళ్ళ అతీంద్రియ శక్తులకు ఉపయోగపడుతుంది. వాళ్ళు తేలిగ్గా టెలిపతిలో మాట్లాడగలరు, అతీంద్రియ శక్తులు ప్రదర్శించగలరు, స్పిరిట్తో మాట్లాడగలరు. దురదృష్టవశాత్తు వాళ్ళలో చాలామందికి తమలోని శక్తి తెలియదు. వాళ్ళలో చాలామంది తికమక పడిపోయి ఉన్నారు, మత్తు పదార్థాలకు బానిసలైపోయి ఉన్నారు, భూమి మీద జీవితంలో ఇమడలేకుండా ఉన్నారు. ఆధ్యాత్మిక శక్తులను, అతీంద్రియ శక్తులను కలిగించుకోవాలంటే, మేల్కొల్పుకోవాలంటే ఈ అలవాట్లు, లక్షణాలు అస్సలు ఉండకూడదు. ఏది ఎలా ఉన్నా ప్రతి ఒక్కరూ తమ శక్తులను పెంపొందించుకోగలరు. మనందరిలో సహజంగా, స్వభావ సిద్ధంగా ఈ మానసిక అతీంద్రియ శక్తులు ఉన్నాయి. కానీ ఆ శక్తుల్లో మీరు ప్రావీణ్యం సంపాదించాలంటే జీవితంలో చాలా విషయాలు నేర్చుకున్నట్లే మీరు వీటి గురించి కూడా నేర్చుకోవాలి. అధ్యయనం చేయాలి, సాధన చేయాలి. మరొక ప్రశ్న అండి. నా శక్తులను నేను చెడుకు ఉపయోగిస్తే ఏమవుతుంది? జవాబు: మీరు చేసే ప్రతి చెడు పనికి, పాప పనికి కర్మపరంగా మీరే బాధ్యులవుతారు. ఈ జన్మలో కానీ రాబోయే జన్మల్లో కానీ ఆ ఫలితాన్ని మీరు అనుభవించక తప్పదు. గత జన్మల్లో అతీంద్రియ శక్తులను దురుపయోగం చేసినందుకు ఫలితంగా మీరు ఇప్పటికే చాలా కష్టాలతో కూడుకున్న జీవితాన్ని గడుపుతున్నారేమో. ఒకసారి ఆలోచించండి. మీ అతీంద్రియ శక్తులను దురుపయోగం చేస్తూ వస్తున్న విధానం నుండి బయటపడడానికి ఎన్నో జన్మల్లో మీకు అనంతంగా అవకాశాలు ఉంటాయి. అసలు విషయం ఏంటంటే, మీ శక్తులను దురుపయోగం చేస్తూ అనంత జన్మలు అలాంటి పాపం చేస్తూ గడపడం మీకు కొంచెం విసుగ్గా అనిపించడం లేదు? ఈ జన్మలో వాటికి పెంపొందించుకొని ఇతరులకు హీలింగ్ చేయటం, బోధించటం, మార్గం చూపటం లాంటి వాటికి పాజిటివ్గా, నిర్మాణాత్మకంగా ఎందుకు ఉపయోగించుకోకూడదు? మీరు ఆనందంగా ఉండండి, ఇతరులను ఆనందంగా ఉంచండి. ఎంపిక మీదే. మరొక ప్రశ్న. నా ఆధ్యాత్మిక నమ్మకాన్ని నేను చదువుతున్న బడిలో కానీ, నేను పనిచేస్తున్న చోట కానీ ఎలా ఉపయోగించాలి? అక్కడ కూడా వాటిలో జీవించండి, ఓర్పుతో ఉండండి, బేషరతు ప్రేమ అందివ్వండి, ఇతరుల బాగోగులను పట్టించుకోండి. ఎమోషనల్గా మిమ్మల్ని నాశనం చేసే పద్ధతుల నుంచి దూరంగా ఉండండి. ఇతరులను గమనించండి. భౌతిక మానవ దేహాన్ని ధరించి నాటకంలో పాల్గొంటున్న ఆత్మలుగా వాళ్ళని చూడండి. వాళ్ళ చేష్టలకు వెనుకనున్న కారణాలు వాళ్ళకే తెలియదు, కానీ మీరు మాత్రం వాళ్ళ పట్ల దయతో ప్రవర్తించాలి. మీ జీవితాన్ని ఒక లక్ష్యంతో గడపండి. అంటే మీ జీవిత ప్రణాళికను, మీ ప్రపంచ ప్రణాళికను తెలుసుకోండి. చాలామంది భయానికి లొంగిపోయి భయంతో బతుకుతుంటారు. మీరు అలా ఉండవద్దు. మీ జీవితాన్ని స్థిరంగా, ప్రేమమయంగా మీ చెప్పు చేతుల్లో పెట్టుకోండి. మీ నమ్మకాలను, సిద్ధాంతాలను అనుసరించి మీరు జోడించండి. విశ్వంలో మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారని నమ్మండి. మాస్టర్గా జీవించడానికి మీలో ఉన్న గొప్ప శక్తి వైపుకు మీకు వాళ్ళు మార్గం చూపుతున్నారని నమ్మండి. ఆధ్యాత్మిక జీవిగా ఉండాలంటే ఆచరణీయ మార్గం ఏమిటంటే, మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితి పట్ల చాలా స్పృహతో ఉండండి. అతిగా ఎమోషనల్గా ప్రతిస్పందించవద్దు. ఏదైనా వాదన తలెత్తితే ఒక అడుగు వెనక్కి వేసి అందులో జోక్యమున్న వాళ్ళందరినీ చూడండి. ఒక మాస్టర్ ఎలా ప్రతిస్పందిస్తాడని ఆలోచించండి. ప్రేమతో, సున్నితంగా, వైరాగ్యంతో ప్రవర్తిస్తాడు. అంతేకాని కోపంతో, ద్వేషంతో, కసితో ప్రవర్తించడు. సున్నితంగా పరిస్థితిని అదుపులోకి తీసుకోండి లేదా పక్కకు తిరిగిపోండి. అంతేగాని ఎదురు దెబ్బ తీయవద్దు. ఉన్నతమైన దృష్టితో చూడండి. ఈ వాదన నిజంగా అవసరమా? ఈ సమస్యతో వ్యవహరించడానికి వేరే మార్గం లేదా? మార్గం తప్పి భయంతో ప్రవర్తిస్తున్న ఆత్మలుగా మీ ఎదురి వాళ్ళని చూడండి, క్షమించండి. అంతటితో ఆ విషయం వదిలేయండి. మీ కోపం రావటానికి లేదా మీరు అతలాకుతలమైపోవటానికి కారణం ఏమిటో తెలుసుకోవటానికి ప్రయత్నించండి. ఆ ఫీలింగ్ ఎక్కడి నుండి వస్తుందో తెలుసుకొని మీ నుంచి దాన్ని శాశ్వతంగా దూరం చేయండి. మీరు ఇలా చేసే ప్రతిసారి మీకు ఇలా చేయటం మరింత సులభమవుతూ ఉంటుంది. త్వరలోనే దానిని మీరు ప్రయత్నపూర్వకంగా కాక ఆటోమేటిక్గా చేసేస్తుంటారు. జరిగే ప్రతి దానికి ఒక కారణం ఉంటుందని గ్రహించండి. దాని నుండి మంచి అనుభవాన్ని కానీ, చెడు అనుభవాన్ని కానీ మీరేం నేర్చుకోగలరో చూడండి. ప్రతి ఒక్కరిని, అంటే మీ బాస్ని కానీ, ప్రిన్సిపల్ని కానీ, క్లీనర్ని కానీ,
లేదా పరమ మొద్దు స్వరూపమైన విద్యార్థిని కానీ గౌరవంతో చూడండి. ఆత్మలుగా అందరూ సమానమే కదా. మిమ్మల్ని మీరు గౌరవించుకోండి. మీరు అద్వితీయులు, చాలా విలువైన వారు. కేవలం మీరు మాత్రమే పెంపొందించుకోగలిగే శక్తులు మీలో ఉన్నాయి. మీరెక్కడున్నా మీ ఆధ్యాత్మిక కాంతిని మీరు పెంచుకోండి. ఆశీస్సులతో సెరాబిస్ బేబ్. ఇప్పటి వరకు నుండి ఈ చాప్టర్లో ప్రశ్నలకు జవాబులు ఇచ్చిన మాస్టర్ ఆయన. రేపటి నుండి కుతుమి అనే మాస్టరు ఛానలింగ్లోకి వచ్చి సమాధానాలు ఇచ్చి మనం తెలుసుకుందాము. ఓకేనా అండి? థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్.